హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీటీసీ అంబర్పేట్ అండ్ మేడ్చల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మా పీటీసీకి సంబంధించి మెగా మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అంబర్పేట్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో ప్రిన్సిపల్ మధుకర్ స్వామి సార్ ఆధ్వర్యంలో మా అందరికి ఫ్రీ మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ట్రైనీస్ అందరికి ఏ ప్రాబ్లమ్స్ మెడికల్ ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో, సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్రీగా కన్సల్ట్ అయ్యి చూపించుకోవచ్చు, వాళ్ళ హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. బీపీ, షుగర్, ఆర్థోపెడిషన్, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ని కిమ్స్ హాస్పిటల్ వారిని ఇక్కడికి రప్పించి మా కోసం స్పెషల్ గా తీసుకొచ్చి మా మీద స్పెషల్ అటెన్షన్ కేర్ చూపిస్తూ మాకు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేయడంతో మేమందరం మాకున్న ప్రాబ్లమ్స్ ని మేము అక్కడ ఉన్న డాక్టర్స్ కి తెలియజేయడంతో వాళ్ళు దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ దానికి సంబంధించిన ఫర్దర్ రిఫరెన్స్ కానీ మాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి మెడికల్ చెకప్ ఇక్కడ ఏర్పాటు చేస్తారని అనుకోలేదు. మా ప్రిన్సిపల్ సార్ మా పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మాకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి మాకు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేమందరం చాలా చక్కగా ఈ క్యాంప్ ని ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ అంబర్పేట్ పీటీసీలో మన శ్రీ మధుకర్ స్వామి సార్, మా ప్రిన్సిపల్ అయిన శ్రీ మధుకర్ స్వామి సార్ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చాలా మంది పిల్లలకి ఫిట్టింగ్ చేయడం కానీ, పీటీ చేయడం కానీ, స్క్వాడ్లు చేసేటప్పుడు కానీ, ఏదైనా మూమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి రకరకాల పెయిన్స్ వస్తుంటాయి. ఓకేనా, ఆ పెయిన్స్ వచ్చినప్పుడు వీళ్ళు హాస్పిటల్ వెళ్ళడము కొంచెం టైం కిల్లింగ్ అవుతాయి. కాబట్టి కిమ్స్ హాస్పిటల్ నుంచి మంచి ఆర్థో కానీ, జనరల్ పేషెంట్ కానీ అలాంటి స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మా ప్రిన్సిపల్ సార్ ఏంటంటే ఇక్కడ పీటీసీలో నిర్వహించడం జరిగింది మెడికల్ క్యాంప్ అనేది. దీనివల్ల ఏమైందంటే అందరి పిల్లలు కూడా ఒకటేసారి వచ్చి మెడికల్ క్యాంప్ లో పాల్గొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ డాక్టర్స్ కి చెప్పుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ తీసుకొని రెస్ట్ కూడా తీసుకుంటారు. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఈ మెడికల్ క్యాంప్ అని పెట్టడం వల్ల వీళ్ళకి తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జర్నీ టైమ్స్ కొద్దిగా డిలే కాకుండా
ఇక్కడ విలువేయడం వల్ల బయటికి వెళ్ళడం 10 మంది వెళ్తారు, వందల మందిగా ఇక్కడ మెడికల్ అనేది క్యాంప్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ పెట్టడం చాలా అదృష్టం అండి. ఇంకోటి ఏంటంటే మా ట్రైనింగ్ ఇంతవరకు ఇలా చూసింది లేదు సందర్భము. ఈసారి ఏంటంటే టేక్ కేర్ అంటే టేక్ కేర్ లెక్క తీసుకుంటారు. ఎందుకంటే పిల్లల్ని కూడా 9 మంత్స్ బేబీని ఎలా అయితే క్యారీ చేస్తామో అదే విధంగా మా ప్రిన్సిపాల్ సార్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క SCTPCని కూడా ఫస్ట్ డే నుంచి 9 మంత్స్ వరకు అదే విధంగా క్యారీ చేస్తూ ఈ 9 మంత్స్ ట్రైనింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి 100% రిజల్ట్ ఇచ్చే విధంగా మా సారు ప్రతి ఒక్క విషయంలో కూడా ముందడుగేసి రిజల్ట్ తీసుకోవడానికి సారు ఈ ప్రణాళిక చేశానండి. కాబట్టి ఈ 18వ తారీఖు మన కిమ్స్ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ వచ్చారు, మా పిల్లల్ని చూస్తున్న మెడికల్ క్యాంప్ ఉన్నారు కాబట్టి అధిక సంఖ్యలో ఇక్కడ పిల్లలు వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పుకుంటూ వాళ్ళ యొక్క మెడిసిన్స్ సంబంధించి మెడిసిన్ తీసుకొని రెస్ట్ కూడా ఎలా తీసుకోవాలి ఏం కాదు ప్రికాషన్ తీసుకుంటారు కాబట్టి చాలా మంచి అవకాశం ఇచ్చిన ఈ మా ప్రిన్సిపల్ సార్కి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఇప్పుడు డైలీ ఇప్పుడు రన్నింగ్ చేస్తుంటాం కదా, మా అవును. పీటీ చేస్తుంటాం, పర్యడ్ చేస్తున్నప్పుడు ఆ. మోకాళ్ళలో కొన్ని పెయిన్స్ అయినా కూడా, అవును. జాయింట్ పెయిన్స్ అయినా కూడా, బాడీ పెయిన్స్ వస్తుంటాయి కామన్ గా. ఉమ్. వచ్చినప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడికో దూరంగా వెళ్ళి చూపించకుండా ఆ. సార్ వాళ్ళు ఇక్కడికే ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్స్ అందరిని పిలిపించి మెడికల్ క్యాంప్ ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే. సో బీపీ షుగర్ ఇవన్నీ చేసినారా? బీపీ షుగర్ ప్రతి ఒక్కరికి చెక్ చేస్తున్నారు. ఓకే. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఆ. పెయిన్స్ ఉన్నా కూడా ఇక్కడే చూసి ఇచ్చుకుంటే మామూలుగా చూసిన తర్వాత టాబ్లెట్స్ అన్ని ఇక్కడే ఇస్తున్నారు. ఇస్తున్నారా? చాలా ఓకే. happy అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు మరి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. సార్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ ఇది. ఎందుకంటే ఇప్పుడు బయటికి దూరంగా వెళ్ళి ఎక్కడికో ఇప్పుడు సిటీకి అక్కడికి ఇక్కడ వెళ్ళి చేపించడం కంటే ఇక్కడ సార్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఆ. డాక్టర్ తీసుకొచ్చి చేపించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. జనరల్ ఫిజిషియన్ మరియు ఆర్థోపెడిక్ మరియు మెడికల్ మెడిసిన్స్ కి ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఈ ట్రైనింగ్ నిమిత్తంలో ఎందుకు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారంటే ఈ ఎన్నో అబ్స్టాకిల్స్ ఇక్కడ ఎదురవుతాయి సార్. ట్రైనింగ్ పిల్లలకు SIDPTs కు ఎన్నో అబ్స్టాకిల్స్ ఎదురవడం అంటే BOS చేయడం కానీ 3.2 కానీ డైలీ నిమిత్తంలో ఒక 45 minutes PT ఉంటుంది వీళ్ళకు. PT నిమిత్తం కానీ వాళ్ళకు నీ పెయిన్స్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడము మరి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ పెయిన్స్ అన్నిటికీ నివారించడం కోసం డైలీ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఏదైనా ఇంజురీస్ కావడం, చిన్న చిన్న ఇంజురీస్ కావడం వాళ్ళు ఉండడు కాబట్టి డైలీ హాస్పిటల్ తీసుకెళ్ళడం కంటే ఇక్కడికి మన సిస్టమ్ అంతా హాస్పిటల్ సిస్టమ్ అంతా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే దగ్గర క్యాంప్ పెడితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో మా ప్రిన్సిపల్ సార్ గారు ఇక్కడ తీసుకురావడం మాకు అందరికి అవుట్డోర్ స్టాఫ్ తరపు నుంచి మరియు ఇండోర్ స్టాఫ్ నుంచి ఒక హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్ మేము. సో ఫ్రెండ్స్ చూసారు కదా మెడికల్ క్యాంప్ సంబంధించి ఏ విధంగా జరిగింది ఏంటి అనేది. సో ఫస్ట్ దాదాపుగా అన్ని టెస్ట్లు అయితే కవర్ చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు కిమ్స్ హాస్పిటల్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్.